కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో అర్ధరాత్రి వాన తంచుకుంటే ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి హుజరాబాద్ అతలాకుతలమైంది. పట్టణంలోని పలు రోడ్లపై మోకాళ్ల లోతు వరద నీరు వచ్చి చేరింది. అటు పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వరదతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పట్టణంలోని ప్రతాప సాయి గార్డెన్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి బాధితులకు పునరావాసం కల్పించారు. ఇక వాన భీభత్సానికి సంబంధించి కరీంనగర్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఇక ప్రధాన రహదారులపైన కూడా వరద నీరు చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇటు కరీంనగర్ వరంగల్ రహదారి పైన వరద నీరు చేరడంతో కొంత ట్రాఫిక్ అంతరాయం కలిగినటువంటి పరిస్థితి. ఇక భారీగా కురిసినటువంటి వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. అదేవిధంగా ఇళ్లలోకి కూడా వరద నీరు చేయడంతో జనాలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మామిన్లవాడ, విద్యానగర్, బుడగజంగాల కాలనీలోకి ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో అధికారులు సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో అదేవిధంగా వరద నీరు ఇళ్లలోకి చేరుతున్న క్రమంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఉటావుటిన పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. పట్టణంలో ప్రతాప సాయి గార్డెన్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడికైతే బాధితులను తరలించారు. వరద నీరు పెద్ద ఎత్తున ఇళ్లలోకి చేరుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేసి వారిని కూడా సహాయ చర్యలు అందించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇటు చాలా చోట్ల కూడా భారీ వర్షం కురవడంతో రాత్రి అంతా కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చాలా కాలనీ కూడా అంధాకారంలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇటు జమ్మికుంటతో పాటు ఇటు మానకొండూరు అదేవిధంగా హుజరాబాద్ ఈ మూడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పాటు ఉస్నాబాద్ లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురవడంతో చాలా చోట్ల కూడా వరద నీరు రోడ్డుపైకి చేరింది. చాలా కాలనీలకు కూడా వరద నీరు చేరడంతో స్థానికులంతా కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. పెద్ద ఎత్తున వరద నీరు అంతా కూడా చేరుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తేనే వారందరినీ కూడా సహాయ చర్యలు అందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇటు హుజరాబాద్ టు కనుగులగిద్దల మధ్యలో ఉన్నటువంటి చిలికలవాగు కూడా పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వరంగల్ అదేవిధంగా కరీంనగర్ బస్టాండ్, హుజరాబాద్ బస్టాండ్ సమీపంలో వరద నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు ఉస్నాబాద్ అదేవిధంగా ఆ పైన ప్రాంతాల్లో ఎగువన కురుస్తున్న వర్షాలతో మోయతుమ్మద వాగు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నారు. ఆ నీరంతా కూడా కరీంనగర్ లోని లోయర్ మానేరులోకి డ్యామ్ లోకి చేరుతుంది. లోయర్ మానేరు డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం చేరుకోవడంతో ప్రస్తుతం అయితే 10 గేట్లను ఓపెన్ చేసి నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. 24 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి లోయర్ మానేరు డ్యామ్ లో ప్రస్తుతం అయితే పూర్తి నీరు సామర్థ్యానికి నీటిని వచ్చేయడంతో ఆ వస్తున్నటువంటి వరద నీరుని అంతా కూడా 10 గేట్లు ఓపెన్ చేసి దిగువ విడుదల చేస్తున్నారు. ఇంకా కూడా వరద నీరు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే భారీ వర్షాలతో హుజరాబాద్ ప్రాంత ప్రజలు కూడా రాత్రంతా కూడా ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి వరద నీరు చేయడంతో వారంతా కూడా తమ ఇళ్ల సామర్థ్యం అంతా కూడా నష్టపోయి ఉంటామని చెప్పి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న 24 గంటల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.